రాఖీ రాగానే ఇంట్లో అబ్బాయిలే ఉన్న వాళ్ళకి ఒక బాధ అయితే ఉంటుంది. అయ్యో! నాకు చెల్లి గాని, అక్క గాని లేదు అని ఫీల్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి బెస్ట్ సొల్యూషను అమ్మ. అమ్మనే రాఖీ కట్టుద్ది పిల్లలకి. కట్టి అక్క చెల్లి లేకపోతే ఏందిరా నేను నీకు రాఖీ కట్టుతున్నా కదా అని చెప్పి అమ్మ రాఖీ కట్టుద్ది. ఇంట్లో ఇద్దరే అమ్మాయిలే ఉన్న కుటుంబాలలో బెస్ట్ సొల్యూషను నేను ఎవరికి రాఖీ కట్టాలి అని ఫీల్ అవుతుంటే నాన్న నాకు కట్టమ్మా అని చెప్పి నాన్న కట్టించుకుంటాడు రాఖీ. ఒకటి చెప్పాలా, చాలామందికి అన్నలు తమ్ముళ్ళు ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత బాధ్యతలు తప్పించుకోవాలని చెప్పి చెల్లిని అక్కని వదిలేసిన అన్నలు తమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నీకున్న అక్కనో చెల్లియో అవసరానికి నేనున్నా అంటూ వస్తుంది చూడు, తనే నీకు ఒక అన్ననో తమ్ముడో అనుకోండి. చాలామంది కామెంట్స్లో అన్న అన్న అని నన్ను పిలుస్తూ ఉంటారు. మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు, హ్యాపీ రక్షాబంధన్. నేను ఫిజికల్గా వచ్చి మీకు ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా హెల్ప్ చేయలేకపోయినా నా మాటల ద్వారా నా వీడియోల ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మీకు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. చెల్లి లేదు అని ఫీల్ అయ్యే చాలామంది మీ పెద్దనాన్న కూతురో బాబాయ్ కూతురో రియల్ సిస్టర్ కన్నా ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని లైఫ్లో అస్సలు వదులుకోకండి, ఎప్పుడు అండగా నిలవండి.